హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం గదండీ! ఈరోజు ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకొచ్చానండి. పేరేంటంటే 'పెద్దల మాట చెద్దన్నం మూట' అండి. స్టోరీ లాస్ట్ వరకు వినండి. విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ తప్పకుండా వినండి. చాలా బావుంటుందండి స్టోరీ. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇప్పుడు మనం స్టోరీలోకెళ్దాం. పెద్దల మాట చెద్దన్నం మూట. ఒక ఇంట్లో అటక మీద ఎలుకలు నివాసం ఉండేవి. ఇందులో కొన్ని పెద్దవి, ఇంకొన్ని చిన్నవి. పెద్ద ఎలుకలు ఎప్పుడూ పిల్ల ఎలుకలకు జాగ్రత్తగా ఉండాలని మంచి బుద్ధులు చెబుతుండేవి. కానీ అవి ఆ మాటలు ఏమాత్రం పట్టించుకునేవి కాదు. పైగా మీదంతా చాదస్తం. ఏ పని సరిగ్గా చెయ్యనివ్వరు. అసలు ఎలా ఉండాలో మమ్మల్ని చూసి నేర్చుకోండి అని మూర్ఖంగా మాట్లాడేవి. ఎలుకలన్నీ ఒకసారి ఆహారం కోసం బయలుదేరాయి. వాటికి ఒక పెద్ద పెట్టెలాంటిది కనిపించడంతో ముందు వెనుక ఆలోచించకుండా అందులోకి దూకేసి ఇరుక్కుపోయాయి పెద్ద ఎలుకలు. అప్పుడు గాని వాటికి అర్థం కాలేదు అది వాటిని పట్టుకోడానికి ఏర్పాటు చేసిన బోను అని. అది చూసిన పిల్ల ఎలుకలు బయటి నుంచి పకపకామని నవ్వసాగాయి. చూసారా ఇప్పుడు ఏమైందో? మాకు అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెబుతారు కానీ, ఏం ఆలోచించకుండా వెళ్ళి మీరే బోనులో చిక్కుకుపోయారు. ఇప్పటికైనా అర్థమైందా? తెలివితేటల్లో మేమే గొప్ప అంటూ వెటకారంగా మాట్లాడాయవి. అయినా పెద్ద ఎలుకలు బాధపడలేదు. మేం ఏం చెప్పినా మా అనుభవంతోనే చెబుతాం. దాన్ని పాటిస్తే మీకే మంచిది. పెద్దల మాట చెద్దన్నం మూట అని ఎప్పటికైనా మీకే తెలుస్తుంది అన్నాయి. కాసేపటికి ఎలాగోలా అందులో నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నాయి అవి. ఒకరోజు మళ్ళీ ఎలుకలన్నీ ఆహారం కోసం వెతుక్కుంటూ ఆ ఇంటి పెరట్లోకి వెళ్ళాయి. అక్కడ వాటికి ఒక పెద్ద బుట్ట లాంటిది కనిపించింది. దానికి ఒక కన్నం కూడా ఉంది. ఈసారి పెద్ద ఎలుకలు కొంచెం తెలివిగా ప్రవర్తించాయి. అది చూసిన పిల్ల ఎలుకలు ఇక్కడ ఇంత పెద్ద బుట్ట ఉంది. అందులో మనకు కావలసిన ఆహారం ఉన్నట్లు వాసన కూడా వస్తుంది. లోపలికి వెళ్ళడానికి ఎంచక్కా కన్నం ఉంది. వెంటనే ఆ ఆహారాన్ని మనం తినేయాలి అంటూ ముందుకు కదిలాయి. దాంతో పెద్ద ఎలుకలు మీరు తొందరపడకండి. కనీసం ఇప్పుడైనా మా మాట వినండి. ఆ బుట్టకి ముందే కన్నం పెట్టి ఉందంటే ఖచ్చితంగా అందులో ఏదో ప్రమాదం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మనుషులు మనకన్నా చాలా తెలివిగా ఆలోచిస్తారు. మనం ఇష్టంగా తినే ఆహారం అందులో పెట్టి మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సులువుగా మనల్ని పట్టుకోవడానికి ఈ మధ్య ఎన్నో రకాల ఎలుకల ఉచ్చులు వచ్చాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ దూకుడు పనికిరాదని వాటిని వారించబోయాయి. ఆ మాటలకు పిల్ల ఎలుకలు ఎగతాళిగా నవ్వాయి. మీ చాదస్తపు మాటలు మేము ఇంకా వినదలుచుకోలేదు. మీ తెలివితేటలు ఉపయోగించే ఒకసారి బోనులో ఇరుక్కున్న విషయం మర్చిపోయారా? మేం మీలా కాదు, చాలా తెలివిగా వ్యవహరిస్తాం. చూస్తూ ఉండండి. ఇలా వెళ్ళి అలా ఆహారం తిని తిరిగి వస్తాం అని చెబుతూ ఆ కన్నంలోంచి లోపలికి వెళ్ళాయవి. ఆ తర్వాత ఎంతసేపటికి అవి బయటికి రాలేదు. దాంతో పెద్ద ఎలుకలు భయపడిపోసాగాయి. ఎలాగైనా వాటిని రక్షించాలనుకున్నాయి. కానీ వాటికి ఏం చేయాలో తోచడం లేదు. అక్కడే అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాయి. కాసేపటికి అక్కడికి ఆ పెరట్లోనే ఉండే ఒక చిన్న కుందేలు వచ్చింది. విషయమంతా తెలుసుకుంది. పెద్ద ఎలుకలు, ఆ కుందేలు కలిసి చిన్న ఎలుకలను ఆ బుట్టలో నుంచి ఎలాగోలా బయటికి తీసుకొచ్చాయి. ఆ తర్వాత పిల్ల ఎలుకలు మమ్మల్ని క్షమించండి. మీరు ఎంత చెప్పినా వినకుండా మొండిగా వాదించాం. చివరికి ఆ బుట్టలో ఇరుక్కున్నాం. ఇంకొకరి సహాయం లేకుండా బయటికి రాలేకపోయాం. ఇక నుంచి మీరు చెప్పినట్లే వింటామని వినయంగా చెప్పాయి పెద్ద ఎలుకలకు. అప్పుడు అవి మేము ఎప్పుడూ మీ మంచిని మాత్రమే కోరుకుంటాము. అన్ని ఆలోచించే సలహాలు అందిస్తాం. మీరేం భయపడకండి. మేమున్నాం కదా అన్నాయి. ఇక అన్నీ కలిసి సంతోషంగా అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోయాయి. విన్నారు కదండీ! ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం చిన్నప్పుడు గూడా విన్నాం కదండీ! ఈ మాట పెద్దల మాట చెద్దన్న మూట. తప్పకుండా మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా సరే అది మన మంచి కోసమే చెప్తారండి. తప్పకుండా వాళ్ళ మాటలు మనం వినాలి. థాంక్ యూ అండి. ధన్యవాదాలు.